be reversed. Protests were held in the front of the Amlapuram Collectorate in Dr. Ambedkar district under the leadership of Malamahanadu JAC. During the event, the leaders expressed their dissent and spoke out, alleging that the Prime Minister and the state governments are conspiring to create discord among Dalits. They warned that if the verdict is not reversed, the protests would be intensified. పరిశీలించాలని ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా ప్రతిఘటన అనే పేరుతో ఉద్యమం నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మాలమానాడు జేఏసీ ఆధ్వర్యంలో ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమం వర్గీకరణ వద్దు, ఐక్యత ముద్దు అన్న పదంతో ముందుకు వెళ్తూ ఉన్నాం. ఎందుకు ఐక్య వద్దు అన్నామంటే, వర్గీకరణ వద్దు అన్నామంటే, ఏదైతే 341 ఆర్టికల్ ఏదైతే ఉందో ఆ 341 ఆర్టికల్ అన్నది ఏ ఒక్క ప్రభుత్వం సొత్తు కాదు. అది అన్ని రాష్ట్రాల్లో, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించి లోక్సభ, రాజ్యసభ 2/3 వంతు మెజార్టీతో ఆమోదించిన తర్వాత మాత్రమే దీని జోలికి వెళ్లాల్సిన అవసరం ఉంది. అలా వెళ్లకుండా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఈ తీర్పుని పునఃపరిశీలన చేయాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మా అందరికన్నా పెద్ద వ్యక్తి అయినటువంటి పైలు పరశురాముడు గారి పేరు మీద కూడా మీ పిల్లు దాఖలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం సంబంధించి జిల్లా కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా మాట్లాడి నేను పై స్థాయిలోకి నేను పంపిస్తాను అని చెప్పి మా దగ్గర నుంచి కూడా ఆయనకు ఉన్న డౌట్ క్లారిఫై చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరూ కూడా పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక జై భీములు తెలియజేస్తూ ముగిస్తున్న నా పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. మోడీ గారు చాలా మేనేజ్ చేసి ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి దీన్ని నేను వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి సుమారు 15 రాజకీయ పార్టీలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో అనేక అంబేద్కర్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఈరోజు వర్గీకరణ అంశాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ తీర్పుని మరి అన్ని దళిత సంఘాలతో పాటు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అనేక పెద్ద ఎత్తున మాలమహానాడు జేఏసీ కూడా వ్యతిరేకించే క్రమంలో ఈరోజు మరి మా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయినటువంటి కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఆయన కూడా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రిప్రజెంటేషన్ ఫార్వర్డ్ చేస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వర్గీకరణ అంశం ఏ రూపంలో వచ్చినా భారతదేశంలో ఉన్న దళిత సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తాయి. ఇది బీజేపీకి గొడ్డలు పెట్టిగా తయారు చేయడానికి అన్ని అంబేద్కర్ యువజన సంఘాలు కూడా ముందుకొచ్చి భారతదేశంలో ఒక క్రమంగా వెళ్తున్నటువంటి సందర్భాన్ని మేము ఈరోజు మరి ప్రతిఘటన అనే ఉద్యమానికి నిరసన